స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు చేయకూడని 10 తప్పులు లేదంటే ఋతు దోషం జాగ్రత్త. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. 5 రోజులు మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల ఋతుదోషం, సంతాన దోషం మరియు పితృ దోషం ఏర్పడుతుందట. ఈ దోషాల వల్ల మీ భర్త ఆయుష్ కూడా తగ్గుతుంది. కాబట్టి నెలసరి సమయంలో ఆడవారు పొరపాటును కూడా చేయకూడని తప్పులు, అలాగే తప్పనిసరిగా పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో చాలా మంది ఆడవారు నెలసరి రాగానే ముందుగా తలస్నానం చేస్తారు. కానీ ఇలా అసలు చేయకండి. నెలసరి వచ్చిన మొదటి 3 రోజులు తలస్నానం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే మొదటి 3 రోజులు ఆడవారి శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తలస్నానం చేస్తే ఉష్ణోగ్రత సడన్ గా తగ్గి రక్తస్రావం ఆగిపోవడం లేదా గడ్డ కట్టడం జరిగి దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి నెలసరి 4వ రోజున మరియు 5వ రోజున మాత్రమే స్త్రీలు తలస్నానం చేయాలి. నెలసరి 4వ రోజున ఉదయాన్నే తలస్నానం చేయాలి. దీన్ని శుద్ధి స్నానం అని అంటారు. అలాగే 5వ రోజున కూడా తలస్నానం చేస్తే పూర్తిగా నెలసరి మైలు తొలగిపోతుంది. నీటిలో పసుపు వేసుకుని తలస్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. 5వ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇక 5వ రోజు నుండి ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు, దేవాలయాలకు వెళ్లవచ్చు. బీరువాను లక్ష్మీదేవుగా భావిస్తారు కాబట్టి నెలసలో పొరపాటును కూడా బీరువాను ముట్టుకోకూడదు, లేదంటే మీ ఇంటి సంపద నశిస్తుంది. ఇక ఎప్పుడైనా దేవాలయానికి వెళ్లినప్పుడు సడన్ గా పీరియడ్ వస్తే వెంటనే దేవాలయం నుండి బయటకు వచ్చేయండి. ఏదైనా దోషం ఉంటే క్షమించమని మీ మనసులో దేవుని తలుచుకుని నమస్కారం చేసుకోండి. అలాగే వ్రతాలు చేసేటప్పుడు పీరియడ్ వచ్చిన వెంటనే పీఠంపై నుండి లేవాలి. పీరియడ్స్ సమయంలో దేవాలయాలకు వెళ్లకూడదు, ఇంట్లో దీపారాధన చేయకూడదు, దేవుని ఫోటోలను ముట్టుకోకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో దైవశక్తి నశిస్తుంది. అలాగే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాల్లో పాల్గొనకూడదు. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే 4వ రోజు తలస్నానం చేసి వెళ్లవచ్చు. ఇక నెలసరి సమయంలో పొరపాటును కూడా తులసి మొక్కను ముట్టుకోకూడదు. అలాగే తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. కనీసం తులసి మొక్క పక్కకు కూడా వెళ్లకూడదు. లేదంటే పవిత్రమైన తులసి మొక్క ఎండిపోయే అవకాశం ఉంది. పూజించే తులసి కోట ఎండిపోతే దోషమని పండితులు సూచిస్తున్నారు. పాతకాలపు ఆచారాల ప్రకారం పీరియడ్స్ సమయంలో వంట చేయకూడదని నియమం ఉంది. మొదటి 3 రోజులు ఆడవారు వంట చేయకూడదు. అయితే మొదటి 3 రోజుల కాకపోయినా కనీసం 1వ రోజున వంటకు దూరంగా ఉండండి. నెలసరి 1వ రోజున వంటగదిలోకి అడుగు పెట్టకూడదు. మన వంటగదిలో అన్నపూర్ణాదేవి, అగ్నిదేవుడు నివసిస్తాడు. నెలసరి సమయంలో దేవతా విగ్రహాలను, పూజా సామగ్రిని లేదా తులసి మొక్కను తాకితే బహిష్టు దోషం ఏర్పడుతుంది. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దైవశక్తి తగ్గి మీరు చేసే పూజలకు ఫలితం దక్కదు, ఇంటి సంపద కూడా నశిస్తుంది. నెలసరి సమయంలో దంపతులు కలవకూడదు. నెలసరిలో బ్రహ్మచర్యం పాటించకపోతే వంశదోషం ఏర్పడి మీ పుట్టబోయే సంతానానికి అనారోగ్య సమస్యలు లేదా అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉందని పురాణాలు హెచ్చరిస్తున్నాయి. అలాగే కొన్ని నమ్మకాల ప్రకారం నెలసరి సమయంలో నెలసరి మొదటి 3 రోజులు భార్యాభర్తలు కలిసి భోజనం చేయకూడదని అంటారు. ఆడవారు తమ భర్తకు అన్నం కూడా వడ్డించకూడదట. ఇక పసుపు, కుంకుమలు అమ్మవారి స్వరూపాలు కాబట్టి నెలసరి సమయంలో పసుపు, కుంకుమలను ముట్టుకోకూడదు. అలాగే ఉప్పును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి నెలసరి సమయంలో ఉప్పును కూడా ముట్టుకోకూడదు. ఇక నెలసరిలో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో ఉండే వస్తువులన్నీ ముట్టుకోకూడదు. కాబట్టి ముందుగానే కొన్ని బియ్యం తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం పూజలు చేసేటప్పుడు బియ్యంతో దేవునికి నైవేద్యం తయారు చేస్తాము. కాబట్టి నెలసరిలో బియ్యం మొత్తం ముట్టుకోకుండా కొంచెం తీసి పక్కకు పెట్టుకోండి. అలాగే నెలసరిలో ధరించే వస్త్రాలు కూడా పక్కకు పెట్టుకోవాలి. రోజువారీ బట్టలతో కలపకూడదు. స్త్రీలు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి నెలసరిలో ధరించిన వస్త్రాలను పూజ చేసేటప్పుడు వేసుకుంటే మీ పూజకు ఫలితం దక్కదు. అలాగే మొదటి 3 రోజులు ఆడవారు పొలిమేర దాటి బయటకు వెళ్లకూడదు. అలాగే తలకు నూనె రాయకూడదు. ఇక పవిత్రమైన కుంకుమను, విభూది బుట్టను మరియు గంధం బొట్టును కూడా నెలసరిలో ధరించకూడదు. అలాగే జడలో పువ్వులు పెట్టుకోవడం, కాళ్లకు పసుపు రాసుకోవడం అసలే చేయకూడదు. అలాగే స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి 3 రోజుల్లో జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు.
నెలసరి సమయంలో వంట చేయడం లేదా పితృదేవతలకు సంబంధించిన కార్యాల్లో పాల్గొంటే దేవతల ఆగ్రహానికి గురయ్యే దోషం ఏర్పడుతుంది. దీనివల్ల మీ ఇంట్లో అభివృద్ధి ఉండదు. నెలసరి పూర్తయిన తర్వాత అంటే 5వ రోజున స్త్రీలు ఖచ్చితంగా తలకు సాంబ్రాణి పొగ వేసుకోవాలి. నెలసరి 5వ రోజున తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి. ఇలా చేస్తే మైలు దోషం తొలగిపోతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నెలసరిలో ఏది చేసిన చేయకపోయినా 5వ రోజు ఖచ్చితంగా అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే శరీరానికి నలుగు పెట్టుకుని తలస్నానం చేయాలి. వివాహమైన ఆడవారు తమ చేతికి మట్టి గాజులు ధరిస్తారు. అయితే నెలసరి 5వ రోజున చేతుకున్న పాత గాజులు తీసేసి కొత్త గాజులు ధరించాలి. అయితే కొత్త గాజులు కొనలేని వారు పాత గాజులను తీసి పసుపు నీటితో శుభ్రం చేసుకుని చేతికి వేసుకోండి. అలాగే నెలసరి సమయంలో పూల మొక్కలను కూడా ముట్టుకోకూడదు. ఇక చాలామంది ఆడవారు జుట్టు వీరబోసుకుంటారు, కానీ నెలసరి సమయంలో జుట్టు విరబోసుకోకూడదు. దీనివల్ల దుష్టశక్తులు ఆవహించే ప్రమాదం ఉంది. ఇక నెలసరి సమయంలో మంగళ సూత్రాలు మార్చుకోడదు. మెడలో నుండి మంగళసూత్రం తీయకూడదు. అలాగే ఈ సమయంలో పచ్చళ్ల జాడీలను తాకకూడదు, లేదంటే పచ్చళ్లు పాడైపోతాయి. అలాగే పవిత్ర గ్రంథాలైన భగవద్గీత మరియు రామాయణం వంటి పుస్తకాలను కూడా నెలసరిలో ముట్టుకోకూడదు. నెలసరిలో భౌతికంగా పూజ చేయకపోయినా మీ మనసులో దైవ మంత్రాలు జపించవచ్చు. ఇక చాలామంది ఇళ్లలో ప్రతిరోజు దీపారాధన చేసుకునే అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు మీ భర్త ఇంట్లో దీపారాధన చేయవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆడవారు నెలసరి సమయంలో ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. దీనివల్ల కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది. ఇక ప్రస్తుత రోజుల్లో కొంతమంది స్త్రీలు ఆడవారు ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు పీరియడ్స్ రాకుండా ఉండటానికి టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. ఇలాంటి మందులు అస్సలు వాడకూడదు. వీటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలామంది ఆడవారికి నెలసరిలో కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది. అలాంటివారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే నెలసరిలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. అలాగే నెలసరి సమయంలో బరువులు ఎత్తకూడదు, లేదంటే గర్భస కండరాలు బలహీనపడతాయి. నెలసరి సమయంలో వ్యాయామాలు, బరువులు ఎత్తడం వల్ల కడుపు నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. నెలసరి సమయంలో టీ, కాఫీలు ఎక్కువగా తాగకూడదు. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం, బంగాళదుంపలు మరియు పచ్చళ్లు తినకూడదు. నెలసరిలో ఈ ఆహారం తింటే శరీరంలో వాపులు వస్తాయి. నెలసరిలో రక్తహీనత రాకుండా ఉండాలంటే ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బెల్లం, వేరుశనగలను ఎక్కువగా తినాలి. అలాగే 3 లీటర్ల నీళ్లు తాగాలి. నెలసరిలో గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. దీనివల్ల కండరాల నొప్పి తగ్గి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అలాగే శరీరానికి తగినంత నిద్ర అవసరం కాబట్టి నెలసరి 3 రోజులు కనీసం 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలి, లేదంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఇక పీరియడ్ సమయంలో ఆడవారు చల్లటి నేలపైన కూర్చోకూడదు. దీనివల్ల గర్భాశయానికి హాని కలుగుతుంది. నెలసరిలో తెలిసి తెలియక మనం ఏదో ఒక తప్పు చేయవచ్చు. కాబట్టి 5వ రోజున దోష నివారణ కోసం ఎవరికైనా పేదవారికి పండ్లు దానం చేసి దక్షిణ సమర్పించండి. ఏదైనా దోషం ఉంటే వెంటనే నశిస్తుంది. పూర్వకాలంలో గుడికి వెళ్లాలంటే నదిలో స్నానం చేసి దేవాలయానికి వెళ్లేవారు. నెలసరిలో రక్తస్రావం అవడం వల్ల నదిలో ఉన్న నీళ్లు కలుషితం అవుతాయని స్త్రీలను గుడిలోకి అనుమతించేవారు కాదు. ఏది ఏమైనప్పటికీ పీరియడ్ సమయంలో ఆడవారికి విశ్రాంతి అందించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆచార పద్ధతులన్నీ పెట్టారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.